వెల్కమ్ టు రవితేజ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను మీతో 10 రూపీస్ షాప్ని షేర్ చేసుకున్నానండి. ఆ 10 రూపీస్ షాప్లో నేను ఏమేమైతే షాపింగ్ చేశానో అదంతా మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు వర్షం పడింది, అందుకే నాకు కొన్ని తీసుకొని వచ్చేసాను. ఆ తర్వాత 10 రూపీస్ తర్వాత నేను ఆన్లైన్లో ఏదేదైతే షాపింగ్ చేశానో అవి కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమేమి తీసుకున్నానండి. అంత పెద్దగా అయితే ఏం చేయలేదు, చిన్న షాపింగే అండి. అది నేను మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే నా వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్కి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా చూద్దాం మరి ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ లేట్ అయింది, బట్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏం తీసుకున్నానంటే ఈ చిన్న 3 ట్రేస్ తీసుకున్నానండి. ఈ 3 తీసుకున్నాను. వీటిని ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు ఏదైనా కర్రీ చేసినప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడానికి కొంచెం ఫ్యాషన్గా మోడర్న్గా కనిపించడానికి వీటిని తీసుకున్నానండి. ఇదేంటంటే ఏదన్నా చిన్న ఐటమ్స్ చేసినప్పుడు ఎన్ని వెజిటేబుల్స్ కట్ చేసి దీంట్లో పెట్టుకోవడానికి దీన్ని తీసుకున్నాను. ఇదేంటంటే ఏమన్నా ఏమంటారు, మనం చిన్న టిఫిన్స్ చేస్తాం. ఇదేమో కర్రీకి టిఫిన్స్ చేసినప్పుడు దాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి కదా, దానికోసం ఈ ప్లేట్ తీసుకున్నానండి. ఈ 3 తీసుకున్నాను. ఈ 3 10 రూపీస్ అండి. క్వాలిటీ కూడా మస్తు స్ట్రాంగ్ ఉందండి. ఏంటంటే ఇంకా ఏం తీసుకున్నాను, ఇది తీసుకున్నానండి, అగరబత్తుల స్టాండ్. ఇది కూడా 10 రూపీస్ షాప్లోనే తీసుకున్నాను. బట్ అక్కడ 10 రూపీస్ షాప్ దగ్గరనే వరుసగా 60 రూపీస్ షాపు, 30 రూపీస్ షాపు, 99 రూపీస్ షాప్ ఉంటుందండి. నాకు తెలిసి ఇది 30 రూపీస్ షాప్లో తీసుకుండొచ్చు. అన్నీ ఒకసారి తీసుకున్నాను కాబట్టి ఏదెంతనో గుర్తుకు లేదు, ఐడియా లేదు రేటు. బట్ ఇది అక్కడే తీసుకున్నాను, మనస చిన్న బజార్లోనే తీసుకున్నానండి. ఈ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా నేను మీకు పెడతానండి, ఒకసారి మీరు కూడా చూడండి ఆ వీడియోని. ఈ అగరబత్తి స్టాండ్ ఏంటంటే మనము అగరబత్తి పెట్టేసిన తర్వాత ఇది ఇలా ఇక్కడ ఇది ఉంటుందండి, ఇందులో అగరబత్తి పెట్టేసి దీన్ని ఇలా క్యాప్ పెట్టేసేయాలి. ఇంకా దాంట్లో ఉన్న పొడి అంతా దీంట్లోనే పడిపోతుంది. మనకు పూజ గదిలో అంతా బూడిదగా అన్నట్టుగా రాలదు, కింద పడదు అన్నట్టు. ఇది సేఫ్గా ఉంటుంది. ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కొన్ని తీసుకున్నాను, మరీ ఎక్కువగా తీసుకోలేదు. ఇవి ఒకటి తీసుకున్నానండి, స్టిక్స్. ఇవి 2 in 1 ఉంటాయి, గమ్ము వెనకాల. ఇది వాల్కి స్టిక్ చేసేసి ఏదైనా లైట్ వెయిట్ వస్తువులు హ్యాంగ్ చేసుకోవడానికి వస్తుంది. ఆల్రెడీ నేను ఇవి 6 తీసుకున్నాను, ఒక 2-3 యూజ్ చేస్తున్నాను. లాస్ట్ ఇది ఒకటి పక్కన పెట్టేసిన, ఇది మీకు చూపిస్తున్నాను. ఇవి తీసుకున్నాను, చాలా బాగా పనిచేస్తున్నాయి కదా, స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఏ డ్రెస్ మ్యాచింగ్ కార్డ్స్ ఉండాలని చెప్పేసి రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఈ 4 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. చాలా మెత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వేసుకుంటే కూడా హెయిర్ పాడవదు కదా అని చెప్పేసి దీన్ని తీసుకున్నాను. ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను, ఈ 3 ఇంకా యూజ్ చేయాలి. ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని చూస్తున్నాను. ఏదైనా ఫంక్షన్ వస్తే బాగుంది. లాక్డౌన్ వల్ల అన్ని ఫంక్షన్స్ బంద్ అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకున్నాం, ఒకటి పప్పు పౌడర్. ఆడవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి, మేకప్ కదా. మేకప్ బాగా కనబడాలంటే ఇలాంటివి యూజ్ చేయాలి. మరి పెద్ద యూజ్ చేయను, జస్ట్ ఇది ఒకటి చాలు నాకు. ఇది ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ టూత్పిక్. ఇది కంపల్సరీ కదండి, అందరి ఇళ్ళల్లో ఉండాల్సింది. మనం ఏదైనా తినగానే పళ్ళల్లో తట్టుకోవాలి. మళ్ళీ ఐరన్ కాంటలు, పిన్నిస్లు అవన్నీ పెట్టద్దని అంటున్నారు కాబట్టి ఇవి ఉడేవి. ఇది కూడా 10 రూపీసే అండి. మళ్ళీ ఏదైనా బొట్టు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. 2 in 1 అన్నిటికీ యూజ్ అవుతుందని దీన్ని తీసేసుకున్నా.
చూడండి, ఈ వాల్ హ్యాంగర్ వేసుకోవడానికి. ఇది బాగా స్ట్రాంగ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి దీన్ని కూడా తీసేసుకున్నాను. బట్ దీని పని అయితే ఇప్పటివరకు రాలేదు, బాగానే ఆగుతుంది స్ట్రాంగ్గా. ఇది ఒకటి తీసుకున్నాను, దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇప్పటివరకు నేను చూపించినాయండి 10 రూపీసే అండి, ఒక అగరబత్తి స్టాండ్ తప్పేసి. ఇది ఒకటి తీసుకున్నానండి, కలర్ బాక్స్, వాటర్ కలర్. ఏదన్నా చిన్నగా పెయింటింగ్ లాంటివి ఏమైనా వేసినప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి, పండుగల టైంలో ఏదన్నా ఒకటి చేస్తూ ఉంటాం కదా డెకరేషన్ పర్పస్లో, వాటికి ఏదైనా అవసరం వస్తుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. దీనికి ఇది కూడా వచ్చిందండి బ్రష్. ఇది కూడా 10 రూపీసే అండి. ఇందులో అన్నీ వచ్చినాయి, వైట్, బ్లూ, ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లాక్, ఇవన్నీ వచ్చాయండి. దీనికి ఒక బ్రష్ బాగుంది కదా, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 10 రూపీసే. నెక్స్ట్ ఏం తీసుకున్నా, ఇదేంటంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. ఇప్పుడు వేడి వేడి గిన్నెలు ఇలా కర్రీస్ పెట్టేసి అలానే డైనింగ్ టేబుల్ మీద పెడతారు కదండి, అలా పెట్టడం వల్ల అది కింద పాడైపోతుంది కాబట్టి ఇది ఒకటి కింద ఇది పెట్టేసి దీనిపైన కర్రీ బౌల్ పెట్టేసి అయిపోతుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. బట్ నా దగ్గర డైనింగ్ టేబుల్ లేదు. నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు ఏదైనా కర్రీ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కింద ఇది పెట్టేసి పైన బౌల్ అలాగా ఇలాంటి బౌల్స్ అలా పెట్టేస్తే బాగుంటుంది కదా, ప్రజెంటేషన్ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో దీన్ని తీసుకుంటాం. బాగుంది కదా, క్యూట్గా. నెక్స్ట్ ఏంటంటే ఇది తీసుకున్నానండి, బట్టల క్లిప్స్. అందరికీ యూజ్ అయ్యేది కదండి, ఇది కూడా వుడెని తీసుకున్నాను. ఈసారి ప్లాస్టిక్ యూజ్ విరిగిపోతున్నాయి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది పాములో భలే ఉన్న దాంట్లో బాగుందిగా, మస్తు స్ట్రాంగ్ ఉంది క్లిప్ కూడా. ఇది కూడా 10 రూపీస్ అండి, బాగుంది కదా. ఇందులో ఎన్ని వచ్చినాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 10 రూపీస్కి 1 రూపీకి ఒకటే అన్నట్టు. ఇది బాగుంది కదా. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక స్టాండ్ తీసుకున్నానండి నేను. ఏంటంటే ఎప్పుడైనా కేక్స్ అలాంటివి చేయాలనుకుంటే కేక్ కింద స్టాండ్ పెట్టాలి కదా, ఆ స్టాండ్ పెట్టడానికి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 30 రూపీస్ షాప్లో తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్ ఉంది ఇది కూడా. ఇది 10 రూపీస్ దాంట్లో కూడా ఉన్నాయి, బట్ కొంచెం లైట్ వెయిట్గా అంత కరెక్ట్గా లేదు, క్వాలిటీ ఇంత స్ట్రాంగ్గా లేదని చెప్పేసి దీన్ని ఒకటి తీసుకున్నానండి. కేక్స్ చేసినప్పుడు ఒక ఇది పెట్టి దీనిపైన బౌల్ పెట్టడానికి దీన్ని తీసుకున్నాను. మీకు ఎప్పుడు కేక్స్ రెసిపీ చూపించలేదు కదండి, చూపిస్తాను ముందు వీడియోస్లలో కేక్ రెసిపీ కూడా చూపిస్తాను. ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఇది ఒకటి స్ట్రైనర్ తీసుకున్నాను. ఇది ఏంటంటే డీమార్ట్లో అలాంటి వాటిలో కొంచెం డిజైన్ వేరుండొచ్చు, బట్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది 30 రూపీస్ షాప్లో తీసుకున్నాను నేను. ఇది ఒక స్ట్రైనర్, చిన్న స్ట్రైనర్, ఇది 30 రూపీస్ అండి. బాగుంది కదా ఇది. నెక్స్ట్ ఇది ఈ బౌల్స్ తీసుకున్నానండి, బాగున్నాయి కదా ఈ బౌల్స్. ఇది నేను 30 రూపీస్కి 2 అండి, 30 రూపీస్ షాప్లో తీసుకున్నాను నేను. ఇది ఏంటంటే కర్రీస్ చేసేటప్పుడు దీంట్లో మిరపకాయలు, టమాటాలు అన్నీ దీంట్లో వేసుకుంటా ఇట్లా చూపించడానికి అని చెప్పేసి వీటిని తీసుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఉన్నాయి కానీ ఇంకా ఇవి చూడంగానే బాగా అనిపించినాయని ఇవి తీసుకున్నాను, ఒక 2 తీసుకున్నాను. బాగున్నాయి కదా డిజైన్ కానీ అంతా. ఇవి 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకటి రోళ్ళు రోకళ్ళు అని చెప్పేసి ఒక వీడియో తీసానండి, తెలంగాణ బజార్ అని చెప్పేసి. అక్కడ నేను రోళ్ళు రోకళ్ళు ఇంకా పాతకాలంకి సంబంధించిన అన్ని ఒక వీడియో తీశాను. అక్కడ వెళ్ళినప్పుడు ఒక స్ట్రైనర్, అది చిన్నది కదా 30 రూపీస్. ఫస్ట్ ఈ షాప్కి వెళ్ళాను తెలంగాణ బజార్కి.
అక్కడ ఇది తీసుకున్నానండి. ఇది నాకు 80 రూపీస్ పడింది. ఆ షాప్లో తీసుకున్నాను. ఇది పెద్దది, ఈ స్ట్రైనర్ పెద్దది. ఇది నాకు 80 రూపీస్ పడిందండి. ఒకవేళ మీకు ఆ షాప్ కూడా కావాలనుకుంటే ఆ షాప్ని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియోది కూడా నేను మీకు మెన్షన్ చేస్తానండి. ఒకసారి చూడండి మీరు చూడాలనుకుంటే. ఇది ఒకటి 80 రూపీస్. ఇది నేను 10 రూపీస్ 30 రూపీస్ షాప్లో ఏమేమి తీసుకున్నానో అవి కూడా చూపించాను కదండి. ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే ఆన్లైన్లో కొంచెం షాపింగ్ చేశాను. ఏంటంటే నార్మల్గా ఫ్లిప్కార్ట్లో అయితే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. నేను 30 రూపీస్ షాప్లో ఇది కూడా తీసుకున్నాను, డోర్ మ్యాట్స్. ఇది 30 రూపీస్ అండి డోర్ మ్యాట్. ఇది 30 రూపీస్, చాలా బాగుంది కదా. నేను ఇవి ఒక 2-3 తీసుకున్నాను ఆల్రెడీ. ఒక 2 యూజ్ చేస్తున్నాను, ఇంకోటి పక్కన పెట్టాను. ఇది చూపిస్తున్నాను మీకు. ఆన్లైన్లో ఏం తీసుకున్నానంటే ఈ ఎగ్ పౌచర్ అండి. ఆల్రెడీ దీని గురించి నేను వీడియో తీసి కూడా పెట్టేశాను. మీకు కావాలనుకుంటే ఆ వీడియో కూడా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఎట్ ఎ టైం 7 eggs బాయిల్డ్ అవుతుంది. దీన్ని ఒకటి తీసుకున్నానండి. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. మినీ చాపర్ తీసుకున్నాను. ఈ మినీ చాపర్ ఏంటంటే మనం ఆనియన్స్, టమాటోస్, మిరపకాయలు, పచ్చిమిర్చి అలాంటివి త్వరగా చిన్నగా కట్ చేసుకునేవి ఉంటాయి. ఇప్పుడు గుంత పొంగనాలు కానీ ఉతప్ప కానీ వాటికి చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది కదా కట్ చేసుకోవడానికి. అందుకని ఈ చాపర్ తీసుకున్నానండి. ఇందులో వాటిని చిన్న ఆనియన్స్ అయితే ముందు వెనకాల తొడిమే తోక ఉంటుంది కదా, అవి కట్ చేసుకొని పొట్టు తీసేసి 4 పీసెస్ వేసి ఇందులో వేసేసి ఇట్లా పెట్టేసి ఇట్లా చేసేయాలండి. అంతే, అవే పీసెస్ నుంచి అవుతుంది, చిన్న పీసెస్ అవుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఈ మినీ చాపర్ కనుక మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. మళ్ళీ వీటి రేట్స్ కూడా నేను సైడ్కి మెన్షన్ చేస్తూ ఉంటానండి. ఒకసారి చెక్ చేయండి వీడియోలో. ఇది ఒకటి మినీ చాపర్ తీసుకున్నాను. దీన్ని చూసారు కదండి, ఒక పెద్ద జోక్ జరిగింది మా ఇంట్లో. ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీకు అన్నీ చెప్పానా, అన్నీ ప్రతిదీ ఏ వస్తువు ఎక్కడెక్కడ తీసుకున్నాను ఇదంతా చెప్పాను కదా. మైక్ పెట్టడం మర్చిపోయా. మైక్ ఇక్కడ పెట్టా, దాని పిన్ను పెట్టడం మర్చిపోయా. ఇప్పటిదాకా చేసిందంతా వృధా. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం చెప్పాలని మధ్యలో పిన్ను పెట్టేసి చెప్పేస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పిందంతా వాయిస్ చిన్నగా వస్తే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఫ్లిప్కార్ట్లో ఇది ఒకటి తీసుకున్నాను, లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పేసి. ఇది మా ఆయనకి నేను ఇచ్చాను తీసుకొని. బెడ్ లైట్ అండి ఇది. మనం రాత్రి పడుకునేటప్పుడు ఇలా ప్రిపిన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఇది చూసారు కదండి ఎలా వచ్చింది. అది నేను బ్రీఫింగ్లో పెట్టిన కలర్స్గా బాగుంటాయండి. ఇది బెడ్ లైట్కి యూజ్ చేయొచ్చు, అందుకని దీన్ని తీసుకున్నాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తానండి. నెక్స్ట్ ఏం తీసుకున్నాను అంటే కాఫీ బీకర్ అండి. ఇది ఒకటి తీసుకున్నాను. దీన్ని కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. ఇది ఎందుకు తీసుకున్నాను అని అనుకుంటున్నారా? అవునండి, మా ఆయన ఊరికి ఈవినింగ్ కాఫీ కావాలని అంటాడు. కాఫీ మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్గా కావాలంటాడు, నార్మల్గా వద్దంటాడు. నేను స్పూన్తో తిప్పి ఒక 10-15 మినిట్స్ తిప్పడంతోనే చేయి నొప్పి వస్తుంది. అందుకని చెప్పేసి దీన్ని తీసుకున్నాను. ఇది ఏంటి, కాఫీ, షుగర్, ఒక 2 స్పూన్స్ వాటర్ వేసేసి దీన్ని పెట్టి ఇలా తిప్పేయండి. మంచిగా క్యాపుచినో కాఫీ అవుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది దీన్ని తీసుకోవడం వల్ల. ఇది కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇవి ప్రమోషన్ వీడియోస్ కావండి, నేను నా పైసలు పెట్టుకొని నేనే కొనుక్కున్నాను. ఈ పైసలు నా ఈ వస్తువులు. ఓకే అండి, లాస్ట్ ఐటమ్ అండి. ఇంకా గ్లాస్ది ఒక బౌల్
యూజ్ చేయను. ఇది ఒకటి బాగుంది అని చెప్పేసి ఇది కూడా ఒకటి ఇంట్లో ఉండాలి. ఎప్పుడైనా ఇట్లనే ఏంటి కర్రీ ప్రజెంటేషన్స్కి, స్వీట్స్ ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు ప్రజెంటేషన్స్కి బాగుంటుందని చెప్పేసి దీన్ని తీసుకున్నానండి. చాలా మందంగా కూడా ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను. నన్ను వెక్కిరిస్తున్నాడండి పక్కకు కూర్చొని. ఇలా క్యాప్ వచ్చేస్తుంది. ఇది ఒకటి తీసుకున్నానండి. ఈ బౌల్ది కూడా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను లింక్ని. మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒకటండి. ఇంతే అండి నేను షాపింగ్ చేసేది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత షాపింగ్ చేశానండి. ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. ఏమో చెప్పలేదు, ముందు చేస్తాను కావచ్చు. ఒకవేళ ఏదైనా షాపింగ్ చేస్తే మీతో వెంటనే నేను షేర్ చేసుకుంటానండి. ఇంకా ఏంటి, నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను లాస్ట్ 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్తా అని చెప్పేసి అన్నాను కదండి. ఏంటంటే నేను ఇన్ని రోజులు వీడియో చేశాను. లాక్డౌన్లో మా ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి తన హెల్ప్తో నేను వీడియో చేయగలుగుతున్నాను. బట్ ఇప్పుడు తనకి ఆఫీస్ టైం అయింది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి నాకు హెల్ప్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే తీసుకొచ్చేస్తుంది ఆయనకి. అందుకని చెప్పేసి నాకు ఒక ట్రైపాడ్ కొనిచ్చేసిండండి. దాన్ని పెట్టుకొని చేయాల్సి వస్తుంది. తను హెల్ప్ చేయడానికి నాకు. బట్ పాపం ఎడిటింగ్ అయితే ఆయననే చేస్తున్నాడండి. నేనైతే చేయట్లేను. ఇంకోటి ఒక ట్రైపాడ్ తీసుకున్నాను. దాన్ని కూడా నేను లాస్ట్కి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మైక్ అండి. మైక్ ఒకటి తీసుకున్నాను. ఇప్పటివరకు నేను మీతో వాయిస్ ఓవర్స్ అని నా డైరెక్ట్ చెప్పాను. మొబైల్ కొంచెం దగ్గరకు పెట్టుకొని గట్టిగా చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు అది కొంచెం రిస్క్ అవుతుందని చెప్పేసి ఒకటి మైక్ తీసుకున్నానండి వాయిస్ ఓవర్ చెప్పుకోవడానికి. ఇవే అండి వీడియో కావాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఒక ట్రైపాడ్, ఇంకోటి మైక్. కాబట్టి ఆ 2 కూడా తీసేసుకున్నాను. ఇది కూడా నేను మీకు చూపిస్తానండి. మైక్ని మాట్లాడిందంతా దీంతోనేనండి. ఫస్ట్ ఇది నేను పెట్టుకున్నాను. బట్ దానికి అది పిన్ చేయడం మర్చిపోయేసి ఇంకా చెప్తున్నాను. ఇది పెట్టినా లేదా అని చెప్పేసి మర్చిపోయాను. లాస్ట్కి అయితే మళ్ళీ చూసుకొని అరే ఇప్పటిదాకా చేసిందంతా వృధా అవుతుందా అని చెప్పేసి అక్కడ నుంచి పెట్టడం స్టార్ట్ చేసా. ఫస్ట్ ఒకవేళ వాయిస్ చిన్నగా వస్తే అడ్జస్ట్ అవ్వండి. ఇదొకటి మైక్ అండి తీసుకున్నాను నేను. దీని లింక్ ఒకవేళ మీకు ఎవరికైనా టిక్ టాక్ కానీ ఏదైనా చేసుకోవడానికి యూజ్ అవ్వాలి అంటే దీని లింక్ కూడా నేను కింద పెడతానండి, తీసుకోండి. ట్రైపాడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ట్రైపాడ్ మరీ అంత పెద్దదేం తీసుకోలేను, నార్మల్గా తీసుకున్నాను. ఒకవేళ నాకు మంచిగా యూట్యూబ్ అనేది సక్సెస్ అయితే ఇంకా మంచిగా కొనుక్కుంటాను. ప్రస్తుతానికైతే ఈ ట్రైపాడ్ నేను యూజ్ చేస్తున్నానండి. దీన్ని పెద్దగా కూడా వేసుకోవచ్చండి. ఇంకా పెద్దగా చేస్తే మీకు వీడియోలో కనిపించాలని నేను చూపించట్లేను. ఇలా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.